ఏంటి తీయాలా? ఏం తీయాలి? కాయకొయినా తింటావా నువ్వు? అక్కను కూడా రాని, అక్క కూడా వచ్చాక కట్ చేద్దాం. ఓకే అది ఫ్రూట్ కట్ చేద్దామా? అమ్మ కట్ చేస్తుంది, మనం చూద్దాము. అది ఫ్రూట్ కట్ చేద్దామా ఇప్పుడు? శృతిక కట్ చేద్దామా? ఓకే. ఇదండి మొన్న కట్ చేసిన లక్ష్మణ్ ఫలము. కొంచెం లైట్గా పండినట్టు అనిపిస్తుంది, మెత్తబడింది. ఒక సైడ్ మెత్తబడింది కానీ ఇంకొక సైడ్ మెత్తబడలేదు. ఇంకా కట్ చేసేసి చూద్దాం ఎలా ఉంటుందో. వచ్చేనా? ఎవరికి ఫస్ట్? నీకా? ఇద్దరికి ఇస్తా. ఓకే. భలే వచ్చింది పండు. వావ్, సూపర్. ఫస్ట్ టైం చూస్తున్నా నేనైతే ఇది. నేను ఇంతకు ముందు చూసాను కానీ ఎప్పుడు తినలేదు. ఇది మన గార్డెన్లోనే రావడం వాళ్ళకి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా పండింది. వెళ్ళు నువ్వు కూడా చూడు, వెళ్ళు హయాతి. టేస్ట్ చేద్దామా? దీంట్లో సీడ్స్ ఉండవా? ఉంటాయి, సీడ్స్ ఉంటాయి. చూద్దాం. సీడ్స్ ఉంటే కనుక మొక్కలు మనమే పెంచి అందరికి ఇద్దాం. తిను తిను. బాగుంది. అచ్చం కొంచెం జామకాయ బాగా పండితే జామకాయ ఉంటుంది చూడు, ఆ టేస్ట్ ఉందన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైము రేర్ వెరైటీ ఫ్రూట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కట్ చేయాలా? నీకా? తింటావా నువ్వు? ఓకే, కట్ చేసి ఇస్తానండి. ప్లేట్లో పెట్టినా? వద్దు, ప్లేట్లో వద్దు, ఇలాగే తినేస్తావా? అదొద్దు, అది బాలే, అది తినకూడదు, ఇది తినాలి. మొత్తము గొజ్జు. ఓకే. ఇగో సీడ్స్ చాలా తక్కువ ఉన్నాయి. సీడ్స్ కొంచెం తక్కువ ఉంది, కాకపోతే కొంచెం పీస్ లాగా ఉంది. ఇలాగే ఉంటుంది అనుకుంటా ఈ ఫ్రూట్. మనం ఎప్పుడు టేస్ట్ చేయలేదు. అవును. సీతాఫలం ఎలా ఉంటుందో. ఓకే, చాలా కాస్ట్లీ అనుకుంటా కదా ఈ ఫ్రూట్. అదే క్యాన్సర్ కోసము బాగా పనిచేస్తుంది అని అంటున్నారు. ఒకసారి ఇయర్లో ఒకసారి తింటే ఇయర్ మొత్తం మన బాడీకి క్యాన్సర్ కణాలు లేకుండా కాపాడుతుందంట. నేను కూడా సోషల్ మీడియాలో ఓకే. గింజలు ఉన్నాయి, ఏదో సీతాఫలం లాగా లోపల ఉన్నట్టుంది. శృతిక ప్లేట్ తెచ్చుకున్నావా నువ్వు? అయితే బాగుందా? సూపర్, చాలా బాగుంది. అందులో ఏ మెడిసిన్స్ వేయకుండా ఉట్టి వాటర్తో పెరిగిన చెట్టు అనమాట. ఇంత ఆర్గానిక్గా పండించిందో కదా ఇది. మంచి బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్. పనసకాయ తనలు వచ్చినట్టు వస్తుంది. ఓకే. గింజలు ఉన్నాయా? తింటున్నారా?